తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు కాకరేపాయి. ఏజెంట్స్ ద్వారా అవినీతి జరుగుతోంది అనే ఆరోపణలతో పలు జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. స్టింగ్ ఆపరేషన్ తో అవినీతి దందా తీగలాగేందుకు రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లో ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయాలతో పాటు కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో పలు ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. కార్యాలయాల తలుపుల్ని మూసివేసి మరీ సోదాలు నిర్వహించారు. దాడుల్లో తిరుమలగిరిలో 2 క్లర్కులతో పాటు 20 మంది ఏజెంట్లు, ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసులో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. తెలంగాణలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఇటీవల ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. వాహనదారుల రూపంలో లైసెన్స్ కావాలంటూ వెళ్లి బ్రోకర్ల భాగోతమంతా రికార్డు చేశారు. కొన్ని చోట్ల బ్రోకర్ల సిఫార్సుంటేనే ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు గుర్తించారు. క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో మెరుపు దాడులు చేపట్టారు. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో కొంతమంది ఏజెంట్ల దగ్గర 50కి పైగా ఆర్సీలు ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందన్నారు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. 12:30కి సర్ప్రైజ్ గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర కొంత ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది. మరోవైపు కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని పలు ఆర్టీఏ ఆఫీసులు, చెక్ పోస్టులను ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం సలాబత్పూర్ అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఆకస్మికంగా దాడులు జరిపారు. ఏసీబీ దాడుల్లో లెక్కలో లేని 91,000 రూపాయలు పట్టుబడ్డాయి. అంతేకాదు ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏకంగా 2 ప్రైవేట్ వ్యక్తులు విధుల్లో ఉండడం చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. కామారెడ్డి జిల్లా మద్దూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ నుంచి ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ డబ్బులు ఇస్తే చాలు ఏ వాహనాన్నైనా వదిలిపెట్టేస్తారని, లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని మద్దూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఆరోపణలున్నాయి. అందుకు తగ్గట్లే ఓవైపు ఏసీబీ అధికారుల తనిఖీలు జరుగుతుంటే మరోవైపు లారీ డ్రైవర్లు అలవాట్లో భాగంగా చెక్ పోస్ట్ లో ఏర్పాటు చేసిన ఓ డబ్బాలో మామూలుగా డబ్బులు వేసి వెళ్తుండడం ఆశ్చర్యానికి గురి చేసింది. అవినీతి దందా జరుగుతోందనే ఆరోపణలతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది.